ఓకే. ఫ్రెండ్స్, నిన్న మనం చూసినటువంటిది రాజ్యాంగం యొక్క ఇంట్రొడక్షన్ పరిచయం చేయడం జరిగింది. ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, ఆ ముఖ్యమైన ప్రశ్నలకు ఆన్సర్లు, దాంతోపాటుగా సబ్జెక్టు సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, దయచేసి నన్ను ప్రోత్సహించండి. దాంతోపాటుగా మీ యొక్క అమూల్యమైన సూచనలు, మీ యొక్క కామెంట్లు పెట్టినచో మేము అన్యదా భావించకుండా స్వీకరించడం జరుగుతుంది. భారతదేశ రాజ్యాంగాన్ని జనవరి 26వ తారీఖు 1950 నాడు అమలుపరచడం జరిగింది. భారతదేశ రాజ్యాంగాన్ని రచించడానికి 64 లక్షల రూపాయలు ఖర్చు కావడం జరిగింది. భారత రాజ్యాంగం తయారు చేయడానికి పట్టిన కాలము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మళ్ళొకసారి భారత రాజ్యాంగమును రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఈ కాలానికి మొత్తం 64 లక్షల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్లో ఉన్నటువంటి వివిధ సభ్యులు 60 దేశాల యొక్క రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తర్వాతనే భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత రాజ్యాంగ రూపశిల్పి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా మనం పేర్కొనవచ్చు. భారత రాజ్యాంగం యొక్క చిహ్నము ఐరావతము. ఐరావతమును భారత రాజ్యాంగం యొక్క చిహ్నంగా చేయాలని హెచ్వి కామంత్ ప్రతిపాదించడం జరిగింది. 370వ అధికరణ ప్రకారము జమ్మూ కాశ్మీర్కు సర్వస్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ నిబంధనలను రూపొందించడానికి వివిధ రకాలైనటువంటి న్యాయ సలహాదారుడుగా వ్యవహరించినటువంటి వ్యక్తి బెనగల్ నరసింహారావు. ఓవరాల్ రాజ్యాంగాన్ని తయారు చేసింది రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగాన్ని ఆమోదించింది భారతీయులు. భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క లక్షణాలలో మొదటిది ప్రవేశిక. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశిక. ఈ ప్రవేశిక అనేటువంటి కాన్సెప్ట్ను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. అమెరికా యొక్క రాజ్యాంగం నుంచి ప్రవేశిక అనేటువంటి కాన్సెప్ట్ను తీసుకోవడం జరిగింది. ఈ ప్రవేశికను ముందు మాట, అవతారిక, పీఠిక, భూమిక, ప్రస్తావన అని కూడా పిలుస్తారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రవేశికలో ఉన్న అంశాలు సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అభివర్ణించడం జరిగింది. మిత్రులారా, చాలా జాగ్రత్తగా వినండి, ఈ బిట్టును అడగడం జరుగుతుంది. భారత రాజ్యాంగం అమలులో నాటికి ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలు సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అభివర్ణించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అభివర్ణిస్తారు. తేడాను గమనించండి మిత్రులారా. ప్రస్తుతం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా గుర్తించడం జరుగుతుంది, అందులో పేర్కొనడం జరిగింది. ఇప్పటి వరకు ప్రవేశికను కేవలం ఒకే ఒకసారి సవరించడం జరిగింది. సో 42వ రాజ్యాంగ సవరణ 1976వ సంవత్సరంలో చేశారు. దాని ప్రకారము భారత రాజ్యాంగంలోని ప్రవేశికకు 3 ముఖ్యమైన పదాలను చేర్చడం జరిగింది. ఒకటి సామ్యవాద, లౌకిక, సమగ్రత. సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి 3 పదాలను 1976లో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చడము జరిగింది. భారతదేశ సార్వభౌమాధికారిక దేశంగా ఏర్పడ్డది 1947.
భారతదేశానికి కావలసినటువంటి చట్టాలను తయారు చేసుకోవడానికి అధికారాన్ని కల్పిస్తూ రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న సంవత్సరము 1950. సో ఇక్కడ ఇంకొక భారత రాజ్యాంగం యొక్క లక్షణం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని లౌకిక రాజ్యాంగంగా కూడా పేర్కొంటారు. లౌకిక అంటే మత ప్రమేయము లేనటువంటి రాజ్యం. మత ప్రమేయము లేనటువంటి రాజ్యం, మతము లేనటువంటి రాజ్యం కాదు, మత ప్రమేయము లేనటువంటి రాజ్యము. నెక్స్ట్ అధికార మతము లేనిటువంటి రాజ్యం, రాజ్యాధికారంలో మతానికి ఏమాత్రము సంబంధం ఉండనటువంటిది. ప్రజలందరినీ వివిధ రకాల మతాల వారైనప్పటికీ ప్రభుత్వం సమాన దృష్టితో చూసే కాన్సెప్ట్ను లౌకిక రాజ్యాంగం అంటారు. ఇన్ ఇంగ్లీష్లో సెక్యులర్. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్. How the secular state? The state never interferes in the religious matters. A religion never interferes in the government matters. This is known as a secular. Secular concept is different from other constitutions. For example, if you take Pakistan constitution as well as Afghanistan constitution, these governments, these constitutions given the official status to the particular religion. But in India, there is no official status of the majority religion as well as minority religion. All the religion people are equal in front of the law, in front of the constitution. This concept is known secular concept. లౌకిక రాజ్యానికి ఇదొక మచ్చుతునుకైనటువంటి రాజ్యాంగం. భారతదేశం ఒక డెమోక్రటిక్ వే ఆఫ్ పాలసీస్ ఆర్ దేర్. The word democracy derived from the Greek language. Demo means people, cracy means power. Where the people are enjoying complete freedom and deciding factor of the powers, that is known democracy. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకై ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా పేర్కొంటారు. అలాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వమే భారతదేశంలో ఉంది. మన రాజ్యాంగం కూడా ప్రజాస్వామ్యము అనే కాన్సెప్ట్కు చాలా ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది చాలా అంశాలలో. నెక్స్ట్ భారతదేశంలో ప్రజాస్వామ్యయుతమైన పాలన ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యయుతమైన పాలన 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పరోక్ష ప్రజాస్వామ్యము, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. భారతదేశ రాజ్యాంగంలో పరోక్ష ప్రజాస్వామ్యానికి స్థానం ఉంది. స్విట్జర్లాండ్ యొక్క రాజ్యాంగంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి చోటునివ్వడము జరిగింది. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సమాఖ్య విధానాన్ని రూపొందించడం జరిగింది. దిస్ నో వర్డ్ ఆఫ్ ఫెడరల్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్, but overall looks like a federal state. The word federal derived from the Latin language fedos. Fedos means a separation of the powers. The powers are distributed in between the local government and central government and state government. The powers are distributed. Where the powers are distributed, that state is known as a federal state. భారతదేశం ఒక సమాఖ్య దేశం. సమాఖ్య అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరిగినటువంటి దేశంగా మనము భారతదేశాన్ని సమైక్య దేశంగా మనము పేర్కొనవచ్చు. దీంతోపాటు ప్రవేశికలో ఉన్న ఇంకొక వర్డ్, భారతదేశము ఒక గణతంత్ర రాజ్యం. గణతంత్ర కాన్సెప్ట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ నోన్ as republic. Where the state head is elected by the people. Where the state head, the government head is elected by the people, whether it is directly or indirectly, that state is known republic state. ఒక దేశం యొక్క అధినేతను ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకునేటువంటి దేశాన్ని గణతంత్ర రాజ్యంగా పేర్కొనడము జరుగుతుంది. సో భారత రాజ్యాంగంలోని ప్రవేశిక, దట్ ఈస్ ప్రియాంబుల్, ఈస్ ద పార్ట్ or not. This is another concept of the Indian Constitution. భారత రాజ్యాంగంలో ప్రవేశిక అనేది అంతర్భాగమా కాదా అనేదానికి భారత రాజ్యాంగంలోని అంతర్భాగమని, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పునివ్వడం జరిగింది. ఇది 1973లో. In 1973, the Supreme Court given a verdict or judgment. The preamble is part of Indian Constitution in the case of Keshavananda Bharati case.
ప్రవేశిక అసలు రాజ్యాంగంలో భాగమే కాదు. ఇదొక సపరేట్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఇండియన్ గవర్నమెంట్ అని బెరుబెరి కేసులో 1960లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది.